నమస్కారం మన డివోషనల్ ఛానల్ కు స్వాగతం। వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? వరములు ప్రసాదించే లక్ష్మీదేవిని ఉపాసించేదే వరలక్ష్మి వ్రతం। ఈ వ్రతాన్ని ఆషాఢ మాసం చివరి శుక్రవారంలో నిర్వహించడం ఆనవాయితీ। సౌభాగ్య లక్ష్మిని పూజించడంగా భావిస్తారు। వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత ఏమిటి? ఆడ మగ అంతటా కలిసి ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహితులు చేసేవారు। కానీ దానికి లింగ భేదం లేదు। భగవత్ ప్రార్థనలో స్త్రీ పురుష అనే తేడా ఉండదు। లక్ష్మీదేవిని పూజించడం వలన కుటుంబానికి సుఖ సంతోషాలు, సంపద, ఆయుష్మానం లభిస్తాయని నమ్మకం। వరం ఇచ్చే లక్ష్మి, ఇందులో పూజించే అమ్మవారు వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించేది। వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో చేసేవారికి అమ్మవారు తాను కోరిన వరాలు ఇచ్చే తత్వాన్ని కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి। ద్రౌపది మరియు చారుమతి కథల ప్రకారం చారుమతి అనే గొప్ప సతీమణికి మహాలక్ష్మి స్వప్నంలో ప్రత్యక్షమై వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పారట। అప్పటి నుండి ఈ వ్రతానికి విశిష్టత ఏర్పడింది। ద్రౌపది కూడా ఈ వ్రతం చేసి పాండవులకు సుఖ సంపదలు సంపాదించిందని నమ్మకం। శ్రీపాదం మోపవమ్మ శ్రీ మహాలక్ష్మి, మా ఇంట ప్రతి ఇంట శ్రీ గృహలక్ష్మి। ఈ రోజు చేసే పూజలో ముఖ్యాంశాలు వ్రత కథ పఠనం, పుణ్యకథం వింటే శ్రద్ధ పెరుగుతుంది। తలంబ్రాల తోరణం, తులసి, మామిడాకులతో ఇంటిని అలంకరించడం, కలశ పూజ, లక్ష్మీదేవి సంకేతంగా స్త్రీలు కలశాన్ని పూజించడం, అమ్మవారికి ప్రసాదంగా పాయసం, పులిహోర, బెల్లం పొంగలి, దద్దోజనం వంటివి చేసుకుంటారు। పసుపు కుంకుమ స్త్రీల మధ్య భక్తి సౌభాగ్య బంధానికి చిహ్నం। శ్రీపాదం మోపవమ్మ శ్రీ మహాలక్ష్మి, మా ఇంట ప్రతి ఇంట శ్రీ గృహలక్ష్మి। వరలక్ష్మి వ్రతం కేవలం సంపద కోసం కాదు, అది భక్తి, శ్రద్ధ, విశ్వాసంతో కూడిన దైవ స్మరణకు ప్రతీక్ష। వరలక్ష్మి వ్రతం ఒక పవిత్ర కథారూపం। పురాణాల ప్రకారం పూర్వకాలంలో మగధ దేశంలో చారుమతి అనే ఒక ధర్మ నిష్ఠురాలైన సతీమణి ఉండేది। ఆమె తన భర్తను ఎంతో ప్రేమగా, భక్తిగా సేవించేది। తన కుటుంబానికి శ్రేయస్సు కలిగించేందుకు ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థించేది। ఆమె సత్యం, శౌచం, సేవ ఈ మూడింటిని తన జీవిత మంత్రాలుగా చేసుకొని బ్రతికేది। ఒకరోజు ఆమెకు లక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా పలికింది, ఓ చారుమతి, నేను వరలక్ష్మిని। భక్తులు నన్ను శ్రద్ధగా పూజిస్తే వారికి కోరిన వరాలు కలుగుతాయి। ప్రతి ఆషాఢ మాసం చివరి శుక్రవారాన నన్ను పూజించాలి। నీవు ఈ వ్రతాన్ని ఆచరించు। ఈ పూజ చేస్తే నీ కుటుంబం సంపద, సౌఖ్యం, సౌభాగ్యం పొందుతుంది। ఉదయం లేచి తన భర్తకు, ఇంటి పెద్దలకు చెప్పి ఆ రోజే నలుగురు స్నేహితులతో కలిసి వ్రతాన్ని చేయాలని నిర్ణయించుకుంది। పూజకు కావలసినవన్నీ తెచ్చుకొని పసుపు కుంకుమలతో పూజా సామగ్రితో కలశాన్ని స్థాపించి మహాలక్ష్మిని ఆరాధించింది। ఆమె వ్రతం ఫలితంగా ఆమె ఇంట్లో ఐశ్వర్యం పెరిగింది, కుటుంబానికి ఆరోగ్యం, ఆయుష్ కలిగింది। సంతోషములుంటేనే ఉంటానంటావా, జనులందరూ కలిసి మెలిసి మెలిగేనమ్మా। ధర్మాచరణము చేస్తే వెలిసేనంటావా, మోక్షమును సగే తల్లి శ్రీ మహాలక్ష్మి। నారాయణుడుంటేనే ఉంటానంటావా, మురిసేనంటావా,
మంచి సంతానం కలిగారు. ఆమె ఊరిలో ఉన్న మిగతా స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించసాగారు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం ప్రజలలో వ్యాపించింది. దేవతలు సైతం ఈ వ్రతాన్ని ప్రశంసించారు. శ్రీ మహాలక్ష్మి మా ఇంట ప్రతి